25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. రికార్డులు రాయాలన్నా ఆ రికార్డులను తిరగరాయాలన్నా ఆయనే. ఆయన పేరు చెబితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఆయనే గ్లోబల్ స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్. 16 ఏళ్ల క్రితం ఒక క్లాసిక్ లవ్ స్టోరీతో మన ముందుకు వచ్చి అందరినీ డార్లింగ్స్ అని పిలిచిన ప్రభాస్ ఇప్పుడు మళ్ళీ అదే మ్యాజిక్తో బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తున్నారు. ప్రభాస్ కాజల్ జంటగా నటించిన క్యూట్ రొమాంటిక్ కామెడీ డార్లింగ్ 2010 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా సరిగ్గా 16 ఏళ్ల తర్వాత అదే తేదీన అంటే 2026 ఏప్రిల్ 23న 4K క్వాలిటీతో మళ్ళీ థియేటర్లోకి వచ్చింది. 16 ఏళ్ళు గడిచినా ఆ స్టైల్ తగ్గలేదు, ఆ క్రేజ్ తగ్గలేదు. థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ కటౌట్లు, బాణాసంచా చూస్తుంటే ఇది రిలీజ్లా లేదు, ఒక పెద్ద స్టార్ కొత్త సినిమా రిలీజ్లా అనిపిస్తోంది. ఇక ఈ రిలీజ్ వసూలు విషయానికి వస్తే ప్రభాస్ రేంజ్ ఏంటో ట్రేడ్ వర్గాలకు మరోసారి అర్థమైంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా సుమారు 7.59 కోట్లు రాబట్టి టాలీవుడ్ రిలీజ్ హిస్టరీలోనే రెండవ అతిపెద్ద ఓపెనింగ్గా రికార్డు సృష్టించింది. ఇక 3 రోజుల్లో కేవలం ఏకంగా 10.44 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఓవర్సీస్లో కూడా ప్రభాస్ డార్లింగ్ హవా నడుస్తోంది. BVSN ప్రసాద్ గారి నిర్మాణ విలువలు, జీవి ప్రకాష్ సంగీతము 4K వెర్షన్లో ఇంకా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లో ఎన్నో యాక్షన్ సినిమాలు ఉన్న డార్లింగ్ ఫ్యాన్ బేస్ వేరు. ఇందులో ప్రభాస్ కామెడీ టైమింగ్, ఆ స్టైలిష్ లుక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇప్పటికీ బోర్ కొట్టవు. ప్రభాస్ని డార్లింగ్ అని పిలవడం ఈ సినిమాతోనే మొదలైంది. కేదార్ ఫిలిమ్స్ ఈ సినిమాను చాలా గ్రాండ్గా డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు పాత జ్ఞాపకాలను మళ్ళీ థియేటర్లలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకవైపు కల్కి లాంటి భారీ చిత్రాలతో గ్లోబల్ స్థాయిలో 100 కోట్లు కొల్లగొడుతూనే మరోవైపు తన పాత సినిమాలతోనూ కూడా రికార్డులు సృష్టించడం కేవలం ప్రభాస్కి మాత్రమే చెల్లింది. డార్లింగ్ విజయం ప్రభాస్ స్టార్డమ్కి ఒక నిదర్శనం. బాక్సాఫీస్ బాద్షా ఎప్పుడు ఆయనే అని మరోసారి ప్రూవ్ అయింది. ఏదేమైనా థియేటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున కటౌట్లు, బాణాసంచాలతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ వసూలు చూస్తుంటే డార్లింగ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతుంది.